ఇక నన్ను గెలిపిస్తే దేశంలో అగ్గి పెడుతుండే, దేశాన్ని చైతన్యపరుస్తుండే. మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 300 పిల్లర్లలో 2 కుంగిపోతే నేరమా? సభలో కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పోలీసులు మీడియా పైన ఫైర్. మొన్న మీరు నన్ను ఇక్కడ ఆగబట్టిండ్రు, బ్రేక్ కొట్టిండ్రు. నేను ఇక్కడ గెలిస్తే ఈ పార్టీకి సగం దేశంలో అగ్గిపెట్టేటోని, చిచ్చు అంటించేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేస్తోని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన కథనబేరి సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు ఆశకో అత్యాశకో మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా షంబీపూర్ రాజుని ప్రకటించడం జరిగింది. మరి 300 పిల్లలలో 2 కుంగిపోతే నష్టమేముందని కూడా కేసీఆర్ మొదటి నుండి చెప్తున్నాడు. మరి 300 పిల్లలలో 2 కుంగిపోతే నష్టమే ఉంటుంది అనే విషయం ఇప్పుడు రాష్ట్రం మొత్తం అందరూ గెలిచి కేసీఆర్ను కేటీఆర్ ఇద్దరు ఓడిపోతే ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు. మొత్తం 119 మంది నియోజకవర్గాల్లో 117 గెలుచుకొని కేవలం కేసీఆర్ కేటీఆర్ ఇద్దరే ఓడిపోయారు అనుకో, మీకు ఎంత నిద్ర పట్టకుండా ఉంటుంది. ఇది కూడా అంతే. ఒక్క పిల్లలు కుంగిపోయిందా 2 పిల్లలు కుంగిపోయిందనే కాదు, ఆ 2 పిల్లలు కుంగిపోతే పక్కపొంటి ఇంకో 4 పిల్లలు కుంగిపోతాయి. తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఆగమవుతుంది. అసలు కుంగిపోవడానికి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా. నన్ను ఇక్కడ ఆగబట్టిర్రు, మీరు ఆగబట్టకపోతే దేశం మొత్తాన్ని నేనే వచ్చి మొత్తం ఆగం చేసేటోని అగ్గి పెట్టేటోని అని చెప్పేసి దేశం మొత్తం అగ్గి పెట్టుడేంది, చైతన్యం చేసేది. నువ్వు అగ్గి పెడతావా చైతన్యం చేస్తావా? ఒకవేళ నువ్వు గెలిచేది ఉంటే బీజేపీకి సపోర్ట్ చేసేటోని, బీజేపీకి సపోర్ట్ చేస్తే ఏమయ్యేది? బీజేపీ వ్యతిరేక శక్తులు ఎక్కడైతే పనిచేస్తున్నాయో అక్కడ కాంగ్రెస్ను గెలవకుండా నువ్వు అడ్డుకుంటున్నావు. ఏకంగా దేశం మొత్తానికి ఆల్రెడీ బీజేపీ అగ్గిపెడుతుంది కాబట్టి నువ్వు తెలంగాణకు అగ్గిపెట్టుని ఇక బీజేపీకి చేతులకు పనులు ఎందుకు, మనమే పని చెప్తాం అని చెప్పేసి ఆ అగ్గిపెట్టేది కాస్త నువ్వు అగ్గిపెట్టడం అనే విషయం అర్థమైపోతాను. కేసీఆర్ సారు నువ్వు వేయాల్సింది ఏంటి అని అంటే తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ కేసీఆర్ అంటే అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే మీరు మాత్రం గెలిచిరు. ఆ గజ్వేల్లో గెలిచినటువంటి మీరు ఈరోజు ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతకుముందు ఎన్నోసార్లు మీరు ఆ నాయకులుగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో అంశాల మీద మాట్లాడినటువంటి మీరు ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంటండి? మరి కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన విషయంలో మీరు ప్రశ్నించాలి. అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో మీరు ఫైట్ చేస్తూ ప్రజల్లో ఉంటే తప్పకుండా 5 ఏళ్ల తర్వాత ప్రజలు మళ్ళీ మీకే పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడైతే తీసుకొస్తుందో అక్కడ మీరు ప్రశ్నించి నిలబడండి. ప్రశ్నించి నిలబడితే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తాము. మరి బీజేపీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. అప్పుడు 2020-21 సంవత్సరంలో ఆ ధర్నాలు జరిగినటువంటి విషయం మీకు తెలుసు. మరి 800 మంది వరకు రైతులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి రైతుల మీద వాళ్ళందరి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ మీద కేసులు కొట్టేయాలి. ఇప్పుడు వరకు ఆ రైతు సంఘాల నాయకుల మీద పెట్టినటువంటి కేసుని కొట్టివేయాలి. మాకు కనీస మద్దతు ధర కావాలని చెప్పేసి రైతులు ఆ ఢిల్లీ దగ్గర గొడవ చేస్తున్నారు. పోయి వాళ్ళకు మద్దతు తెలిపి మీరు రైతుల పక్షమా లేదంటే బీజేపీ పక్షమా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం నన్ను ఇక్కడ ఆగబట్టిరు, లేకపోతే నేను అసలు కారు వేసుకొని బ్రేకులు లేకుండా ఢిల్లీ రాకపోయేటోని అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు మరి ఇప్పుడు ఢిల్లీకి పోయి ఆ రైతుల మద్దతు కూడగట్టడానికి, రైతులకు మీరు మద్దతు ఇవ్వడానికి ఎవరు అడ్డుకుంటారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటలేరు కదా. మరి మీ కారుకి ఎవరు బ్రేక్ వేసారు? మీరు బ్రేక్ వేసుకున్నారా? కారుకు వేరే వాళ్ళు ఎవరైనా డ్రైవర్ని పెడితే వాళ్ళు బ్రేక్ వేసారు అనే విషయాన్ని కూడా మీరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి.